ఏ పార్టీ పవర్లో ఉన్నా ఏపీ ప్రజల సంతోషాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలించడమే లక్ష్యంగా ఉండాలని నారా భువనేశ్వరి అన్నారు. హింసతో కూడిన పరిపాలన ఉండకూడదని హితో పలికారు. సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా వాడుతున్నారని గుర్తు చేశారు. కుప్పంలో విజయవంతమయ్యాకే ఆ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తున్నారని చెప్పారు. ఏపీ అన్ని రంగాల్లో దేశంలోనే ముందుండాలన్నది చంద్రబాబు లక్ష్యం అంటున్న నారా భువనేశ్వరితో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపైన దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు రెండింతలు ఆమె సతీమణి నారా భువనేశ్వరి గారు ఇవాళ కుప్పం నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి 2-3 మాసాలకు ఒకసారి క్రమం తప్పకుండా వచ్చి ఇక్కడ ఒక పక్క ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల అభివృద్ధి పైన కూడా కుప్పం పైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 4 రోజులు కుప్పం నియోజకవర్గ పర్యటనకు ఇచ్చేటువంటి నారా భువనేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎట్లా ఇంత దృష్టి ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఆ సమయం ఉండదు ప్రతి గ్రామంకి వెళ్ళటానికి. ఆ గ్యాప్ అనేది ప్రజలకి ఆయన ఒక లీడర్ మధ్యన ఒక ఎమ్మెల్యేగా ఆ మధ్యన గ్యాప్ రాకూడదని నేను ఆయన తరఫున నేను ప్రజల్ని కలవటం అవుతాను. అంటే ఇప్పుడు ఈ ఒక పక్క చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రయోగశాలగా, అంటే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆయన కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా వాడుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఈ కుప్పంనే ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నారు? ఎందుకంటే మనందరికీ తెలుసు, కుప్పం ప్రజలు ఆయన మీద నమ్మకం ఉండి 8 సార్లు ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళకపోయినా ఆ నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉండి ఆయన 8 సార్లు గెలిపించి, అదే కాకుండా ఆ గెలుపుతో ఆయన 4 సార్లు సీఎంగా అవటానికి కారణం మా కుప్పం ప్రజలు. అందుకే ఆయన ఇది మొదలు పెట్టాలనుకున్నా కూడా ఆయన ఎమ్మటే అనుకునేది కుప్పంలో ప్రయోగించి అది సంతృప్తిగా ముందుకు వెళ్తాందన్నప్పుడు అది ఇతర ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తీసుకెళ్తున్నారు. అంటే ముందస్తు విజన్ కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సరికొత్త ప్రోగ్రామ్ సంజీవిని, ఆరోగ్య వైద్య సంజీవిని అంటే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ విజయవంతమైంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారు. ఎట్లా చూస్తారు మేడం దీన్ని? తప్పకుండా అండి, ఏ కార్యక్రమం ఆయన చేపట్టినా ఒక నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించారు. ఆయన ఆలోచించేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ. ఆయన ఏది మొదలు పెట్టినా, ఏది ఆయన పట్టినా కూడా అది ప్రజలు సంతృప్తి కలగాలని ఆయన చాలా ఆలోచనతో ఆయన జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అంకితం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. మరి భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడతాను, రాజకీయాల గురించి కాదు. ఏ పార్టీ పవర్లో ఉన్నా కూడా మనం అందరం ఆలోచించాల్సింది మన రాష్ట్ర ప్రజలు. వాళ్ళు సంతోషంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందితే అదే కావాలి ఒక నాయకత్వానికి, హింస మాత్రం కాదు. ఇది మొత్తానికి కుప్పం పైన నారా భువనేశ్వర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమైనటువంటి ఒక విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. ఇది కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరికి సంబంధించిన తాజా పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.